వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. కూతుర్ని రైలెక్కించి స్టేషన్ దాటి మలుపు తిరిగిన రైల్లో మనవలు కనుమరుగయ్యేదాకా చెయ్యూపి అప్పటిదాకా ఒంట్లో తెచ్చిపెట్టుకున్న సత్తువ అకస్మాత్తుగా మాయమై నీరసంగా ఇంటికి వచ్చి గత 4 రోజులుగా కలకల్లాడిన ఇల్లేనా ఇలా బోసిపోయింది అని నిర్వేదంతో కుర్చీలో కూలబడ్డాడా పెద్దాయన. పిట్టలు రెక్కలొచ్చి ఎగిరిపోవడం సహజమే. దానికి ప్రకృతిలోని ఏ ప్రాణి ఇంతగా బాధపడలేదు కదా. మరి కాస్తో కూస్తో జ్ఞానమున్న తామెందుకు ఇలా విలవల్లాడిపోతున్నాం అని ఆలోచనలోకి జారిపోయాడు ఆ పెద్ద మనిషి. ఇంతలో ఆ ఇంటి నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అతని ఫోన్ మోగింది. కూతురు నెంబరు చూసి చటుక్కున ఫోన్ ఎత్తిన అతనికి అలవాటుగా అటునుంచి కూతురు, నాన్న ఇంటికి వెళ్ళిపోయారా? ఈ 4 రోజులు తెగ తిరిగేశారుగా, కాస్త విశ్రాంతి తీసుకోండి, అవి ఇవి అన్నీ సర్దేసి అలిసిపోకండి. పనమ్మాయికి పండుగ మామూలు ఇచ్చి మేము వెళ్ళిన తరువాత ఇల్లంతా శుభ్రం చేసి సర్ది పెట్టమని పురమాయించాను. ఈలోగా మీరు కింద మీద పడిపోకండి, సరేనా? వేళకి మందులేసుకోవడం మర్చిపోవద్దు. అలా ఇంకేదో చెబుతుండగా, అలాగేనమ్మా, నేను చూసుకుంటాలే, మీరు జాగ్రత్త, ఇక ఉంటాను అని ఫోన్ పెట్టబోతుంటే, నాన్న ఉండండి, మీ మనవరాలు మీకు వాట్సాప్లో ఏదో సందేశం పంపించిందట అని ముగించింది. 17 సంవత్సరాల మనవరాలు తనకేం సందేశం పంపించి ఉంటుందా అని ఆతృతగా చూడసాగాడు. తాతగారు ఉత్సాహంగా, తాతయ్య, మీతో ఉన్న 4 రోజులు నాకెంతో అమూల్యమైనవి. మమ్మల్ని చూసి మీరెంతో సంతోషించారో అంతకు మించి ఆహ్లాదంగా మేము మీతో గడిపాం. పండుగ రేపు మొదలవుతుందనగా మన ఇంట్లో మీరు వండించిన పిండి వంటలు వాసనలు ఇంకా నా ముక్కు పూటలపై తాజాగా ఉన్నాయి. నగరాల్లో జంక్ ఫుడ్కు అలవాటు పడిన మాకు మీరు చేయించిన గవ్వలు, సున్నుండలు, జంతికలు, అరిసెలు మొదలైనవి ఎంతో రుచిగా ఉన్నాయో. ఎప్పుడెప్పుడు వాటిని గర్వంగా మా స్నేహితులకి రుచి చూపించాలా అని ఉబలాటంగా ఉంది. కాగుతున్న బెల్లం పాకం వాసన అయితే ఇప్పట్లో నేను మర్చిపోలేను. భోగి పండుగ రోజు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి ఆ మంచులో చుట్టూ అందమైన ముగ్గులతో అలంకరించి ఉన్న మంట దగ్గరకు వెళ్ళి మీతో కలిసి అగ్నిదేవుడికి నమస్కరించి అందులో పిడకల దండ వేసి ఆ చలిలో వెచ్చగా 2 చేతులు చాపి చలి కాగుతున్న అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ఆపై ఉదయాన్నే నడుచుకుంటూ గుడికి వెళ్తుంటే వీధిలో ఎదురైన ప్రతి ఒక్కరూ మీ మనవల అండి అని పలకరిస్తుంటే మీరు మమ్మల్ని పొదివి పట్టుకొని గర్వంగా అవునండి పండక్కి వచ్చారు అని బదులిస్తుంటే నాకు ఏనుగు అంబారి ఎక్కినంత సంబరంగా అనిపించింది. ఎందుకంటే మా నగరాల్లో మేమెవరమో మా పొరుగు వారికి తెలియదు. మమ్మల్ని అంత ఆప్యాయంగా ఎవరూ పలకరించరు. సంక్రాంతి పండుగ రోజున గతించిన పెద్దలు గారెలు, పరమాన్నం నివేదించి పూజ చేసి మేమందరం మీ కాళ్ళకి నమస్కరిస్తుంటే దీర్ఘాయుష్మాన్ భవ అని మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే మీ వంటి పెద్దల ఆశీస్సులే మాకు శ్రీరామ రక్ష అని అనిపించింది. మీరిచ్చిన కొత్త బట్టలు కట్టుకొని పిండి వంటలు తింటూ ఆ రోజంతా ఇంటికి వచ్చిపోయే వాళ్ళతో ఎంతో సందడిగా గడిచిపోయిందో. పనమ్మాయికి, వాచ్మ్యాన్ భార్యలకు, పాలబ్బాయికి మనం చేసుకున్న పిండి వంటలు మాతో దగ్గరుండి ఇప్పించినప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా అవి తీసుకొని వెళ్తుంటే పంచుకొని తినడంలో ఉన్న ఆనందం ఆ రోజు నాకు అనుభవంలో వచ్చింది తాతయ్య. కనుమ పండుగ రోజు మీతో కలిసి ఊళ్ళో ఉన్న బంధువుల ఇళ్ళకి వెళ్ళి అందరినీ కలిసి వస్తుంటే మనకు ఇంత బలగం ఉందా అనిపించింది తాతయ్య. ఇంతమందిని వదులుకొని నగరంలో దిక్కుమొక్కు లేకుండా బతుకుతున్నందుకు మా మీద నాకే జాలేసింది. ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత ఆర్జించినా మన జీవితంలోని కష్టసుఖాలు పంచుకోవటానికి ఓ నలుగురు మన అనుకునే ఆప్తులు లేని జీవితం వ్యర్థమనిపించింది తాతయ్య. తెల్లవారుజామునే హరిదాసు సంకీర్తన, వాకిళ్ళ ముందు అందమైన ముగ్గులు, వాటి మధ్యలో పసుపు రంగు చామంతులతో కూడిన గుబ్బెమ్మలు, పిల్లలు ఎగరేస్తున్న రంగురంగుల గాలిపటాలతో నిండిన ఆకాశం, బ్రతుకు తెరువుకై వలసపోయిన కుటుంబాలు, పండుగ కోసం సొంతూరికి రావటం, పుట్టింటికి వచ్చిన కూతుళ్ళు అల్లుళ్లతో కలకల్లాడిన లోగిళ్ళు, అందమైన ముస్తాబైన పశువులు, బంధుమిత్రుల కోలాహలం, అందరూ కలిసి పరాచకాలు ఆడుకుంటూ భోజనాలు చేయటం, ఇలా ఒకటా రెండా ఈ తరంలో మేము కోల్పోతున్న ఒకప్పటి అతి సామాన్యమైన విషయాలు. యాంత్రికత మోజులో మునిగి తేలుతున్న మా నగర సమాజానికి అటవిడుపుగా ఒకంత ఓదార్పుగా భవిష్యత్తుపై ఆశలు కల్పించగా ఈ అనుభవాల్ని, అనుభూతుల్ని మూటగట్టుకొని మళ్ళీ పెద్ద పండుగ ఎప్పుడు వస్తుందా అని ఆశగా తిరుగు ప్రయాణం అవుతున్నాం.
మాకింత మంచిగా పండుగ జరుపుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తాతయ్య. సుదీర్ఘమైన తన మనవరాలి సందేశంతో అనిర్వచనమైన ఒక అనుభూతిలోకి లోనై అంతవరకు తాను ఆవహించిన నిస్పృహ ఒక్కసారిగా మాయమవగా ఇనుమడించి ఉత్సాహంతో మీ తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలు అందించాలనే తహతహలోనే మేమిక్కడ కాపలాగా బతికున్నాం తల్లి. మా తరాలకి రాబోయే భావితరాలకు వారధిగా మీరుండాలన్న ఆకాంక్ష, ఉంటారన్న విశ్వాసం మీ మీద మాకుంది. దానికి ఇటువంటి పండగలే మాకున్న అవకాశం తల్లి. అందుకే ఎంత ప్రయాసపడైనా పండగలకు సొంతూరికి రండి. మీ మూలాలు తెలుసుకోండి. మీ బలంగా ఉండండి. మాకు బలం అవ్వండి. నిన్ను చూసి నేను గర్విస్తున్నానమ్మా అని తిరుగు సందేశం పంపాడు తాతగారు, మీసం సవరించుకుంటూ కొండంత తృప్తితో.